నయీం కేసు కూడా బాగా సెన్సేషన్ అయింది. అంటే అందులో నయీం 1000 కోట్లు సంపాదించారు, తర్వాత ఒక అసాంఘిక శక్తిగా మారాడు కాబట్టి ఎన్కౌంటర్ చేశాం అని పోలీసులు చెప్తున్నారు. మరి మీరు అటువైపు నుంచి నిలబడి వాళ్ళకి, అంటే నయీం కుటుంబ సభ్యుల వైపు నిలబడి మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇప్పుడు నయీం అయిన తర్వాత నేను వాళ్ళ తరఫున వకాలత్ చేస్తున్నాను. మిగిలింది ఎవరు? భార్య, పిల్లలు, చిన్నపిల్లలు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు, ఒక ఆడపిల్ల 5th 6th చదువుతున్నటువంటి అమ్మాయి. వాళ్ళని తీసుకెళ్ళి హోమ్లో ఉంచారు, వాళ్ళ మదర్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు, ఆమె మీద పీడీ యాక్ట్లు పెట్టారు. సరే, నయీం ఏం చేసినాడు అనేది పోలీసులకు తెలుసు, నయీంకి తెలుసు, మీకు తెలుసు మురళి గారు. వైఫ్కి అయితే తెలియదు కదా. వైఫ్ నోటీస్లో ఆమె కూడా బెదిరిస్తుంటే ప్రాపర్టీ అంతా ఆమె పేరు ఉందంటున్నారు పోలీసు. ఐ డోంట్ థింక్ అందులో చాలామందిని ముద్దాయిలుగా చూపెట్టినట్టున్నారు. నయీంకి బినామీలుగా చాలామందిని చూపెట్టినట్టు కనబడతా ఉంది. వైఫ్ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ, అందులో నాకున్నటువంటి అంచనా మేరకి. కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ, బయట వ్యక్తుల పేరు మీదనే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో. అదొక ప్రైవేట్ సామ్రాజ్యంగా విస్తరించేటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడతా ఉంది ఆ కేసు. దాంట్లో కూడా ఐ డోంట్ థింక్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ప్రాపర్ మురళి గారు. ఎందుకంటే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం తూపురానికి వెళ్ళి తీసుకుపోయినా ఆయన చంపేసిండు నయీమని 15 సంవత్సరాల తర్వాత ఛార్జ్షీట్ వేస్తే ఏం మిగులుతుంది కేసులో మురళి గారు? మీరు చెప్పండి. ఎక్కడో శ్రీశైలంలో మర్డర్ చేసిరంటారు, శవం దొరకది, చంపిన వాళ్ళు లేరు, డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. 15 సంవత్సరాల క్రితం ఏదో తప్పిపోయినటువంటి మనుషుల ఖాతానంతా నయీమే హత్యలు చేసిండని చెప్పి చేస్తే అందులో భార్య పిల్లలకి ఏం సంబంధం వస్తుంది? హౌ యూ విల్ ఎస్టాబ్లిష్ ద క్రైమ్? మీరు ఆమె వైపు నిలబడినా సరే పోలీసులు ఆమెకి మళ్ళీ ఆ కేసుతో పాటు చాలా కేసులు అరెస్ట్ చేయడం, రిపీట్గా అరెస్ట్ చేస్తున్నారు. మరి ఆమెకి ఎక్కడ న్యాయం జరిగినట్లు అనిపిస్తుంది? ఇప్పుడు ఒక దశలో మేము దాంట్లో హైకోర్టును మూవ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, బెయిల్ తీసుకోగానే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు. ఒక 100 కేసులు ఆమె మీద నేరం ఆరోపించబడితే మురళి గారు, పోలీసు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటే క్రైమ్కి సంబంధించి లేదా ఒకటే కుటుంబానికి సంబంధించి మీ దగ్గర 100 కేసులు ఉన్నాయి. ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసులలో కూడా పీటీ వారెంట్లు వేస్తే అయిపోతుంది కదా. ఆమెను ఇప్పటికి 4 సార్లు అరెస్ట్ చేసినారు. ఒకసారి పీడీ కేసు పెట్టినారు, పీడీ కేసుని హైకోర్టు కొట్టేసింది, ప్రివెంటివ్ డిటెన్షన్ కేసుని. సో కాబట్టి ఆ కేసు లోపల పోలీసు వాళ్ళు ఎందుకు నయీంను పెంచినారు, పోలీసు వాళ్ళు నయీం తోటి మంచి చేయించినారా, చెడు చేయించినారా, నయీం అవసరం పోలీసులకు ఎంతసేపు ఉంది అనేది పోలీసులు, ఆయనతో పనిచేసిన పోలీసులు కానీ లేదా ఆయనతో పని చేయించిన పోలీసు అధికారులకు కానీ బాగా తెలిసి ఉంటుంది మురళి గారు. ఆయన పోయిన తర్వాత ఆయన భార్య కూడా ఆ క్రైమ్లలో ముద్దాయి అని చెప్పి పెట్టడాన్ని నేను అపోజ్ చేస్తూ ఉన్నాను. మిగతా గ్యాంగ్స్టరు, మిగతా వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, లొంగిపోయిన నక్సలైట్లు ఉన్నారు, ఇతరులు ఉన్నారు అంటే అది వేరే అవుతుంది మురళి గారు. కుటుంబ సభ్యులు, ఇంటర్మీడియట్ చదివే కొడుకో, 7th క్లాస్ చదివే కూతురో, లేకపోతే ఏం తెలియని అమాయకులైనటువంటి వైఫ్నో సిస్టర్నో క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం సరైంది కాదండి. అంటే మీరు అన్నట్లుగా నయీం బతుకున్నప్పుడు ఎక్కడ కూడా నయీం వైఫ్ కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా బెదిరిస్తున్నట్లు కానీ స్క్రీన్ మీద రాలేదు. కానీ చనిపోయిన తర్వాత నయీం వైఫ్, నయీం బావ, నయీం చెల్లు బెదిరిస్తున్నారంటూ వాళ్ళని పదే పదే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంట? ఇప్పుడు ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితులలో ఎవరినో ఒకరిని ముద్దాయం చేయడం తప్ప ఏం లేదు అందులో మురళి గారు. కానీ వాళ్ళకి మానసిక క్షోభ ఉంటుంది కదా. అదే చెప్తా ఉన్నాను నేను మీకు. అక్కడ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు తప్ప నయీం బతుకున్నప్పుడు జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే వాటి మీద నయీం బాధ్యుడు అవుతాడు. నయీంతో పాటు ఇంకెవరైనా క్రైమ్ చేసి ఉంటే వాళ్ళు బాధ్యులు అవుతారు. ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడం అనేది అన్యాయం. అందులోపల చెల్లె చేసింది, అక్క చేసింది, చెల్లెకి నడవరాదు, అక్కకు పరిగెత్తరాదు, తమ్ముడు లేనే లేడు, తమ్ముడిని నక్సలైట్లే చంపేసినారు. ఇంకేముంటుంది అక్కడ కేసులో? ఏం బలం? 84 years ఉన్న ముసలిళ్ళని కూడా తెచ్చి రిమాండ్ చేసుడు, దానివల్ల ఏం సాధించగలుగుతారు మురళి గారు? వాళ్ళ మీద మీరు పిటిషన్ వేయచ్చు కదా. వేస్తూ ఉన్నాం కానీ కోర్టులు కూడా నయీం కేసు అనేసరికి కొంచెం మీకు తెలుసు కదా మురళి గారు, భయపడతా ఉంటారు, ఓపిక వినాలంటారు, టైం తీసుకోండి అంటారు. ఒక్కొక్క బెయిల్ పిటిషన్ రావడానికి 3 నెలలు 6 నెలలు పడతా ఉంది. గొప్పతనం ఏంటంటే మన పీడీ కేసులన్నీ కొట్టేయడం జరిగింది హైకోర్టు. దట్ ఈస్ మరొకసారి నయీం తెరపైకి వచ్చాడు. నయీం సంబంధించిన 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నయీం ఇంట్లో వంట మనిషి పేరు మీద మొత్తం ప్రాపర్టీ ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ దేశం లోపల బినామీ ఆస్తుల చట్టం ఒకటి వచ్చింది మురళి గారు. నిజంగా పోలీసు వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ చట్టాలను ఉపయోగించుకొని అక్కడ ఆస్తుల్ని సీజ్ చేయడానికి స్కోప్ ఉంది వాళ్ళకి. కానీ వేగగా పోయి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఇండ్లను వాటిని మేము సీజ్ చేస్తామని అంటే దాని చట్టం ఒప్పుకోదు కదా. పోలీసు వాళ్ళకి ప్రైవేట్గా వెళ్ళి ప్రాపర్టీస్ని సీజ్ చేసేటువంటి రైట్ లేదు కాబట్టి ఆ కేసు కోర్టులో నిల్చోలేకపోతా ఉందనేది నాకున్నటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్. అందులోపల ఇల్లు సీజ్ చేసినామంటారు, ఎట్లా సీజ్ చేస్తారు? ఏ సెక్షన్ కింద సీజ్ చేస్తారు? మీరు ఏం కేసులు పెట్టిరు వాళ్ళ మీద? బినామీ ప్రాపర్టీ చట్టం పెట్టినరా, లేకపోతే మనీ లాండరింగ్ పెట్టినరా? ఏ కేసు కింద నీకు ఇల్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది భారతదేశంలో? చెప్పండి. ప్రాపర్టీ సీజ్ చేసే రైట్ పోలీసులకు ఎక్కడుంది? ఏ చట్టం కింద సీజ్ చేస్తారు? దానికి ఆన్సర్ లేదు. వాళ్ళకి కూడా తెలుసు కేసు పోతాదని, కానీ ఇప్పుడున్న ప్రజలు బట్టి చేశారని అనుకోవచ్చా మనం? అంతే, టెంపరీగా ఆ రోజు జనంలో ఒక రకమైనటువంటి అది క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటిది తప్ప అందులో శాంక్టిటీ పెద్దగా ఏం కనబడట్లేదు మురళి గారు. ఆ కేసులలో బలం ఉన్నట్టు నేనైతే ఫీల్ కావట్లేదు. దిశ కేసులో నిందితులకి ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్టా కాదా? ఒకటి అంటే మానవాద కోణంలో చూసుకుంటే ఎన్కౌంటర్ కరెక్ట్ అనుకుంటే
మీ వైపు నుంచి చూస్తుంటే లీగల్గా అది కరెక్టా కాదా అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ జర్నలిజం నుంచి ఇప్పటివరకు చిన్న అంటే ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మేము అనేక కష్టాలను చూస్తూ సమాజంలో ఎదుగుతూ వచ్చిన మురళి గారు. పేద ప్రజలకు కష్టం వస్తే అండగా నిల్చోవలసినటువంటి ఈ వ్యవస్థలో, అది పోలీస్ వ్యవస్థన, న్యాయ వ్యవస్థన, రాజకీయ వ్యవస్థన, ఏ వ్యవస్థ కూడా పేదోడి కష్టాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితులు, అమాయకులైనటువంటి రైతులు పడుతున్న ఇబ్బందులు, సామాన్యుడైనటువంటి తెలంగాణ ప్రజానికానికి కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకున్నప్పుడు ఒక దశలో పోలీస్ కావాలని, ఒక దశలో వకీల్ కావాలని, ఒక దశలో రాజకీయ నాయకుడు అయితేనే ఎక్కువ సెక్షన్ ఆఫ్ పీపుల్కి న్యాయం చేస్తామేమో అనేటువంటి ఆశతోటి రకరకాలైనటువంటి వృత్తుల్ని మారుస్తూ చివరికి రాజకీయమే నా వృత్తిగా సెటిల్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ పలు దఫాలుగా మీరు అడిగినప్పుడు అనేక కేసులలో ఒక అడ్వకేట్గా ఉండి కొంతవరకు అక్కడ బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అన్ని చోట్లలో పోలీసులు తప్ప, అన్ని చోట్లలో పోలీసులు రైటా అంటే పోలీసులలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మురళి గారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో దిశ ఎన్కౌంటర్ జరిగినటువంటి మొదటి 1-2 రోజులలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఉత్సాహం, స్పందన చూస్తే ఈ దేశంలో ఏదో వ్యవస్థలు విఫలం చెందుతూ ఉన్నాయి, వ్యవస్థలు విఫలమైనాయి కాబట్టి ప్రజలలో ఒక రకమైనటువంటి ఆవేదన, ఆవేశం వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థల్ని సరి చేయడానికి ఎన్కౌంటరే సరైంది అనేది భావించినారు అనేటువంటి ఒక మెసేజ్ని అటు మీడియా కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలు బట్టి కానీ మనం గమనించి విషయం వెళ్ళే ముందు మీరు గతంలో చేసిన కేసుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రాసిన పటాన్చేరులో పారిశ్రామిక వాడల మీద జరిగిన విషయంతో పాటు మీరు అడ్వకేట్ ఇప్పుడు అక్కడ నేను మొదటి నుంచి కూడా మురళి గారు చిన్న కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మానవతా హృదయంతో స్పందించడం కొంచెం అలవాటు అయింది. ఈనాడు రిపోర్టర్గా నేను పనిచేసేటప్పుడు మురళి గారు ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు, హృదయ విదారకరమైనటువంటి సంఘటన. పటాన్చేరు అంటేనే కాలుష్యానికి కాసారంగా మారింది, మీరు చూసారు. పోచారం అనేటువంటి ఒక గ్రామంలో ఒక తల్లికి 14 సార్లు అబార్షన్లు అయినాయి మురళి గారు. ఏంది అంటే ఆ గ్రామం, పోచారం అనే గ్రామం నక్కవాగు తలాపునే ఉంటుంది. ప్రతి పరిశ్రమ విడుదల చేసినటువంటి రసాయనాలని నక్కవాగులో లోపలికి పర్కులేట్ అయ్యి భూమి లోపలికి, అసలు ఆ పోచారం అనేటువంటి విలేజ్ లోపల జనజీవనం అతలాకుతలమైనప్పుడు నక్కవాగు గురించి సంబంధించినటువంటి అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ మూవ్ చేస్తే నాడు జస్టిస్ జీవన్ రెడ్డి గారు చెప్తారు, పటాన్చెరులో ఉన్నటువంటి నక్కవాగు చచ్చిపోయింది అన్నారు. అంటే దాని నీరు దేనికి ఉపయోగకరం కాదు అన్నారు. ఇంకో దశ లోపల సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటే దాన్ని మినీ చెర్నోబిల్గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది పటాన్చెరుకి. సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని పటాన్చెరు చుట్టూ ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి ఉచితంగా రక్షిత మంచినీరు ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. సో అట్లా కాలుష్యానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి మా పంచాయతీ పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి అనేక సమస్యల్ని పోరాడాల్సి వచ్చింది. రామచంద్రపురం మండలం బండ్లగూడ అని ఇంకో గ్రామం ఉంటుంది మురళి గారు. ఏ బ్లూ బేబీ ఈజ్ బార్న్. జనరల్గా మనిషి ఎందుకు ఇట్లా ఉంటాడు, మనిషి రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది అంటే హీమోగ్లోబిన్ ఉంటే, బ్లడ్లో హీమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి మనిషి రక్తం ఎరుపుగా ఉంటుంది మురళి గారు. కానీ బండ్లగూడలో ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డ నీలి రక్తంతో పుట్టింది. సో కొద్ది రోజులకే చనిపోయింది పాప. దాని మీద జరిగినటువంటి ప్రయోగాలలో తెలిసింది ఏంటంటే ఆ పాప రక్తంలో హీమోగ్లోబిన్ ప్లేస్ లోపల సీసం అక్యుములేట్ అయింది, లెడ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది లెడ్? బండ్లగూడ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరూ రక్తం శాంపిల్స్ తీసుకొని చూస్తుంటే వారి బ్లడ్ లోపల లెడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది సైంటిస్టులు గమనించినారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కెమికల్ కంపెనీస్ అన్ని యాసిడ్స్ని వాడి, స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని యాసిడ్తో కడిగి స్టీల్ని ప్యూరిఫై చేస్తున్న పరిణామ క్రమంలో యాసిడ్ని భూమిలోకి పర్క్యులేట్ చేస్తే దానిలోంచి ఆ చుట్టుపక్కల ఉన్న బోర్ల ద్వారా వచ్చిన నీళ్ళల్లో అట్లా బ్లూ బేబీస్ బార్న్. సో ఇట్లా సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న పోరాడాల్సినటువంటి సెక్షన్స్ తరఫున మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడడం మొదలుపెట్టినటువంటి నా నేచర్లో ఒక రకమైనటువంటి తిరుగుబాటుతనం, మొండితనం, గట్టిగా కొట్లాడాలనేటువంటి నేచర్ వచ్చింది. మీరు చెప్పినటువంటి షామీర్పేట ఎన్కౌంటర్ లోపల అదే ఒక రకమైనటువంటి కేసు. అంటే జర్నలిస్ట్గా మీరు ఉన్నప్పుడు చెప్పిన సమస్య మీద పోరాటం చేస్తున్న రఘునంద గారు అడ్వకేట్కి ఎందుకు మారాలనుకున్నారు? అప్పటికే కుటుంబ నేపథ్యం చిన్న వ్యవసాయ కుటుంబం. నా తర్వాత తమ్ముడు వకాలత్ చదవాలని ఒక ఇంట్రెస్ట్లో ఉండే. తమ్ముడి కోసం అని చెప్పి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాసాం, ఇద్దరం కలిసి రాసాం. ఇద్దరికి ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది. సరే ఇద్దరం కలిసి చదివితే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో అటువైపు అడుగులు వేసాం. తర్వాత అది ఒక మంచి వృత్తి, చాలామందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. చాలామంది భయపడతారు పోలీసు వాళ్ళని చూస్తే, కానీ చట్టం తెలియకపోవడం వల్లనే ఈ భయాలు వస్తూ ఉన్నాయి. చట్టాన్ని ఇంకొంచెం కామన్ మ్యాన్కి తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు లీగల్ లిటరసీ క్యాంపులు, రకరకాలైనటువంటి అవేర్నెస్ క్యాంప్స్ కోసం వకాలత్లో జాయిన్ అయ్యాం. రిపోర్టర్గా చేసినా, అడ్వకేట్గా చేసినా, ఏది చేసినా జన బాహల్యం కోసం, జనం కోసం, జనంలో అవేర్నెస్ కోసమే పనిచేస్తూ వచ్చినటువంటి పరిణామక్రమం. సో క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంచలనం చెందిన అనేక క్రిమినల్ కేసులు. అంటే ఫస్ట్ కేసు ఒకటి చెప్పండి. నేను చేసిన మొట్టమొదటి మర్డర్ కేసు రామచంద్రపురంలో చెరువు కట్ట, ఒకటి రాయసముద్రం అనే ఒక చెరువు కట్ట ఉంటుంది మురళి గారు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సాయంత్రం 4 గంటలకి 3 బీర్ బాటిల్ తెచ్చుకుంటారు. 2 బీర్ బాటిల్ ఇద్దరు తాగిన తర్వాత 3వ బీర్ బాటిల్ ఎవరు తాగాలనే పంచాయతీ వచ్చినప్పుడు అంతకుముందే తాగిన బీర్ బాటిల్తో కలిసి ఇంకొక మిత్రుని పొడి చేస్తాడు పగలగొట్టేసి.
దట్ ఈస్ మై ఫస్ట్ క్రిమినల్ మర్డర్ కేసు ఇన్ 1998 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అప్పటికే చాలామంది భయపట్టించినారు, ఏందిరా అట్లాంటి కేసులు చేస్తా ఉన్నావు, ప్రాక్టీస్లోకి వచ్చిన తొలి రోజులలోనే ఇట్లాంటి సెన్సేషనల్ కేసులు చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది మిత్రులు చాలా భయపట్టించారు. అది ప్రాక్టీస్కి వచ్చిన తొలి రోజులు. అప్పటి నుంచి కూడా నాకు ఏదైనా ఛాలెంజ్గా తీసుకోవడం, మొండిగా పనిచేయడం ఇష్టం కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయిన కేసులో మీరు అక్యూజ్డ్ వైపు ఉన్నారా? అక్యూజ్డ్ వైపు. అంటే అక్యూజ్డ్ ఏ విధంగా బయట తీసుకొచ్చారు? ఇంకా అదేముంటుంది సార్, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లుంటాయి మీకు తెలియదు ఏముంటుంది మురళి గారు. 100 పన్నొత్తిళ్ళు ఉంటాయి వాళ్ళకి. శవం అక్కడే ఉంటుంది, శవం తీసుకొస్తారు, బాటిల్ తీసుకొస్తే బండ తీసుకురారు, అక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. మన పోలీసింగ్కి, మన ఇన్వెస్టిగేషన్కి, ఇతర దేశాల్లోని ఇన్వెస్టిగేషన్కి నేను మొదటి నుంచి కూడా చెప్తుంది అది ఒకటే మురళి గారు. ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేసేదాకా ఆ ఐఓకి వేరే డ్యూటీ ఇవ్వద్దు అనేది నా వాదన, నా విజ్ఞప్తి, నా డిమాండ్ కూడా. ఎందుకంటే ఒక్కొక్క క్రైమ్లో ఒక్కొక్క రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి మురళి గారు. ఏదైనా ఒక మేజర్ క్రైమ్ జరిగింది అనుకోరి, గంట సేపు కాగానే మీడియా వస్తుంది, పొలిటికల్ లీడర్లు వస్తారు, మాబ్ గ్యాదరింగ్ వస్తుంది, వేల మంది జమ అవుతారు, మీకు సీన్ డిస్టర్బ్ అయిపోతుంది. సీన్లో మీరు ప్రతి సీన్ లోపల కూడా ఇప్పుడు ఆడ మర్డర్ జరిగింది, శవం ఆడబడింది, ఓడు కత్తితోటి పొడుస్తాడు, ఓడు బాటిల్తోటి పడి పెనుగులాట అవుతుంది, అక్కడ రకరకాలైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఒక హత్య జరుగుతుంది. కింద పడినటువంటి కంట్రోల్ ఎర్త్ అంటే బ్లడ్తో సహా, మట్టితో సహా, కత్తి, వెంట్రుకలు, గోర్లు, శరీర ముక్కలు ప్రతిదీ కలెక్ట్ చేయాలి. వేల మంది మాబ్ జాయిన్ అయిన తర్వాత సీన్ ఎట్లా కంట్రోల్లో ఉంటుంది అంటారు మురళి గారు. అక్కడ మొదలవుతుంది కష్టం ఇన్వెస్టిగేటింగ్. చేసుకుని ఫస్ట్ కేసులో ఎలాగా బయట తీసుకొచ్చారు? సో దాని లోపల అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ని పోలీసులు ప్రాపర్గా లింకప్ చేయలేకపోయినారు. బికాస్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ప్లేస్, చెరువు కట్ట, సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. ఆ సమయం లోపల అక్కడ దాన్ని లింకప్ చేయడానికి ఎవిడెన్స్ చనిపోయారు, ఒకడు ఇంకొకరిని చంపేశాడు, 2 దోస్తులు కలిసి 3 బీర్ సీసాలు తెచ్చుకున్నారు. ఎవిడెన్స్ ఏం లేదు, ఏముంటుంది చెప్పండి, అన్లెస్ అంటే ఆయనే కన్ఫెషన్ తప్ప. ఆయనంతలో ఆయనే మళ్ళీ పోలీసు వాళ్ళకి నేనే చంపేశానని అడ్మిట్ అయ్యాడనే ఒక నేరస్తుని అంగీకారం తప్ప అది చెల్లదు కదా. కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్. సో అక్కడ ఆ రికవరీ చేసినటువంటి బీర్ బాటిల్ ముక్క మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉండే. బట్ సీన్ వాజ్ డిస్టర్బ్డ్. పోలీస్ కుడ్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు కలెక్ట్ దట్ బీర్ బాటిల్ ఆర్ ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్ లేవు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనేది అందరు సాక్ష్యం చెప్తా ఉన్నారు. మరి హత్య చేసేంత వీళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం ఎక్కడుంది, ఎక్కడ కనబడలేదు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ సమ్ థర్డ్ పర్సన్ ఆల్సో టు డూ ఇట్ అనేది చెప్పినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆల్వేస్ మీరు క్రిమినల్ లాలో చూడండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి గివెన్ టు అక్యూజ్డ్ ఓన్లీ. సో అట్లా ఆ నేరస్తుని నేను బయటికి తీసుకొచ్చాను. అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి. సో క్రిమినల్ సైడ్ మనం ఏం చేసినా గెలవగలుగుతాం అనేటువంటి ఒక ఆసక్తి పెరిగిపోయింది. ఆ తర్వాత ఏ కేసులు వచ్చాయి? ఇంకా ఆ తర్వాత అన్ని సంగారెడ్డి, మా మెదక్ జిల్లా కేంద్రం లోపల వచ్చినటువంటి అనేకమైనటువంటి కేసులలో శివంస్ దగ్గర ఫైరింగ్ అయి పారిపోయిండని ఒక నక్సలైట్ నాయకుడు నందు అని వచ్చి ఉండే, జనశక్తికి సంబంధించిన నక్సల్, అతని కేసుతోటి మొదలుకుంటే ఇట్లా మా జిల్లా లోపల కానీ రాష్ట్రం కేసు గురించి ఒకసారి చెప్పండి. మీరు గుర్తుండాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి నందు ఎలియాస్ మోహన్ రెడ్డి అని ఒకతన్ని తీసుకెళ్తూ ఉంటారు. అతను జనశక్తిలో సింపథైజర్గా పనిచేస్తూ ఉన్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి పోతే శివంస ప్రాంతం లోపల పోలీస్ జీబులోంచి వెనకాల నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేసినాడని, పబ్లిక్ ప్లేస్లో ఫైరింగ్ అయింది, తిరిగి పట్టుకున్నారని, అట్లా చాలా కేసులు పెట్టారు అతని మీద, జనశక్తికి సంబంధించిన ఒక దళ నాయకుడు. సో ఆ కేసు లోపల కూడా ఏం ఎవిడెన్సెస్ ప్రాపర్గా కలెక్ట్ చేయలేకపోయినారు. మా మెదక్ జిల్లా రకరకాల ఓపెన్గా జరిగిన ఇష్యూలో కూడా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కాలేదు అక్కడ. నేను అదే చెప్తా ఉన్నా మురళి గారు, పోలీసులకు ఉండేటువంటి పనొత్తిడే ఇక్కడ మనకి మాలాంటి అడ్వకేట్లకు ఉపయోగపడుతుంది. మీకు ఐఓ చేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ లోపల ఆయనకు ఉండదు. పొద్దున్న లేవగానే రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, ఈ ఎఫ్ఐఆర్ ఎవరో ఎస్ఐకో లేకపోతే కానిస్టేబుల్కో రైటర్కో ఇచ్చేస్తాడు, ఇంకో కేసులో వెళ్ళిపోతాడు. సో ఈ కేసులో మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలంటే ఆయన ఒక 10 గంటలు ఆ కేసుని ఆలోచించాల్సి ఉంటుంది. సో ఈ డోంట్ ఫైండ్ టైం. 10 గంటల సంగతి దేవుడు ఎరుగు మీకు. ఈ ఫోను, ఆ ఫోను, ఈ రోడ్ యాక్సిడెంట్, ఆ ఎమ్మెల్యే వచ్చిండు, ఆ మంత్రి వచ్చిండు, ఈడ గొడవ అయింది, ఆడ దొమ్మి అయింది, ఈడ హౌస్ బ్రేక్ అయింది, పరిగెడుతూనే ఉంటారు. రోజు 10 ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నటువంటి పోలీస్ స్టేషన్లో మీకు పోలీసుల నుంచి న్యాయం జరుగుతుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? అన్లెస్ అండ్ అంటే దాని వెనకాల ఏదో పెద్ద ప్రెషర్ ఉంది, గొడవ అవుతుంది, కంపల్సరీ బాగా రాయాలి అన్నప్పుడు ఒక పీపీని పిలుచుకోనో, పీపీ ఒపీనియన్ తీసుకునో, 4 సీనియర్ ఆఫీసర్లను తీసుకునో 4 కేసులు చేస్తున్నారు. లేకపోతే మీకు భారతదేశంలో కన్విక్షన్ రేట్ ఎంత ఉంది మురళి గారు చెప్పారు? సిబిఐ లాంటి గొప్ప ఏజెన్సీ చేస్తే కూడా నాట్ ఈవెన్ 5% దెర్ ఈజ్ ఏ కన్విక్షన్. సరే మరి వ్యవస్థల మీద నమ్మకం ఎట్లుంటుంది, ప్రజలకు విశ్వాసం ఎట్లుంటుంది?